అన్న మా నాయనమ్మ చచ్చిపోయింది అన్న. తర్వాత తీసుకోరా అన్న. తర్వాత అంటే రేపు రావాలా? అన్న రేపు రావాలా? రేపు అంటే రేపు కాదన్న. మా నాయనమ్మ నిన్ననే చచ్చిపోయింది అన్న. అన్నదానం ఏం తెలుసా ఫ్రెండ్స్, మేము గణేష్ అయితే మనం యూకే నుంచి తెస్తున్నాం. గణేష్ని యూకే నుంచి స్టార్ట్ చేస్తే యూకేలో పురాణ పుల్ల పెడుతున్నాం. ఒక్క నిమిషం మాకు ఫోన్ వస్తున్నారు. హలో 50 రోల్స్ రైస్ 50 జరుపు 150 150 రోల్స్ రైస్ 150 రోల్స్ రైస్ అయితే ఇంటికి కరెంట్ బిల్ కట్టు 1200 ఇంకా మళ్ళీ కరెంట్ బిల్ కట్టుకున్న తర్వాత 300 బిల్ కట్ చేస్తే 150 రూపాయలు 150 రూపాయలు అనుకో. మళ్ళీ ఇంటి రెంట్ 1200 ఆఫర్. మళ్ళీ ఇంట్లో పిల్లలు ఉంటారు. పిల్లలకి డైలీ 3 ప్యాంపర్లు అనుకున్నా నెలకు 3000 అవుతాయి. 3000 అయితే అండ్ ఇంకోటి పిల్లలకి ఫీజు, స్కూల్ ఫీజు అయితే ఇవన్నీ ఒక పని చేయరా పోయి నువ్వు దెంగి సరిపోదు మా గణేష్. నేను ఏమంటున్నా అంటే వైజాగ్ బీచ్ తీసుకొచ్చి పెట్టేద్దామంటా. ట్రైన్లో తీసుకుంటా. ఏం కావాలి మీకు? అరే మా లడ్డు పైసలు మాకు ఇచ్చే. లడ్డు పైసలు వచ్చే సంవత్సరం రా. అది కాదు, పైసలు ఈ ఇయర్ లేవు, కొంచెం కష్టం ఉంది. నెక్స్ట్ ఇయర్ వచ్చి నెక్స్ట్ ఇయర్ లో. అరే మా నాన్నమ్మ చనిపోయింది రా బయట. నాన్నమ్మ చనిపోయింది, అమ్మమ్మ చనిపోయింది అంటే అమ్మమ్మ నాయనమ్మ రారు గణేష్ షెడ్లకి మీరు వస్తారు కాబట్టి మీరు రాయరి. నాన్నమ్మ చనిపోయింది, అమ్మమ్మ చనిపోయింది అంటే అమ్మమ్మ నాయనమ్మ రారు గణేష్ షెడ్లకి మీరు వస్తారు కాబట్టి మీరు రాయరి. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఖతర్నాక్ బాయ్స్. అయితే ఏంటంటే మనం వినాయక చవితి దగ్గరకు వస్తుంది కదా, సో వినాయక చవితికి ఏమేమి పెడదాం ఏంది అనేది డిస్కస్ చేయబోతున్నాం. ఆల్రెడీ బంజారాయిల్ సార్జీ కాలనీ పర్ మంత్ అర్థమైంది కదా ఏం చేద్దాం అనుకుంటున్నాము. సో 300 feet above. Shed is 600 feet above. సో మనం ఈరోజు ఏం చేస్తున్నాం అంటే, ఇప్పుడు గణేష్ చందా గురించి ఇది ఏం మాట్లాడినా కానీ ఇంగ్లీష్లో మాట్లాడదామని ఒక ఛాలెంజ్ అయితే పెట్టినాం వీళ్ళకి. సో ఛాలెంజ్ ఏంటంటే ఇంగ్లీష్లో మాట్లాడాలి మొత్తం. హాయ్ బాయ్స్, హౌ ఆర్ యు ఎంజాయింగ్ పండుగ? చలో ఇప్పుడు ఈసారి వినాయక చవితికి మనం ఏమేమి ఉన్నాయి అనేది మనం డిస్కస్ చేద్దాం కూర్చొని మంచిగా. ఏమంటారు ఈసారి మనది ప్లాన్ ఏంది, ఏమేమి చేద్దామంటారు? ఫస్ట్ సాయిగాన్ దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాం. Sponsoring 300 feet, shed is 500 feet above, and Ganesh coming also, building sorts there, cutting and going Ganesh. Revant Reddy is coming, helicopter and blessing and going. శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ. నెక్స్ట్ నువ్వేమనుకుంటున్నావు, అసలు ఏం చేద్దాం అన్నదానం? దేర్ ఇస్ ఓన్లీ పన్నీర్, వంకాయ, ఇంకాయ, పచ్చిపూల్స్, వెజిటేబుల్స్, కబాబ్ రైస్, బిర్యానీ सब कुछ. पनीर, వంకాయ, ఇంకాయ, పచ్చిపూల్స్, వెజిటేబుల్స్, కబాబ్ రైస్, బిర్యానీ सब कुछ. ఓన్లీ వెజిటేరియన్. జై బోలో గణేష్ మహారాజ్ కి. Like shed is there, Ganesh is this type preparing. Shed is 15 feet. Ganesh is 600 feet, 300 feet above. That guy helicopter and coming and blessing, and Ganesh is bottoed going. I'm going to Dasrat Parapan booking. And Lighting మొత్తం పిచ్చి లేవటేస్తుంది నేనైతే. దసరత్ and you my DJ set up And sponsoring the Ganesh Chaudhary. and All people are coming. and నాకు తెలియదు ఇంగ్లీష్. and you Tojar is coming, Ganeshudu ekkidungu, it coming 5 feet shed petudingu. 600 feet shed, do you know that? 600 feet. How much feet you are? Tusker Tusker is coming, colony ku DJ రావడింగు. నాంగ బైక్ అడితే రైడ్ అడిపో రైడ్ల రైడ్. 900 feet above length. Ganesh 300 feet. Direct Ganesh preparing is 600 not shed
Shit not by you. I am Ganesh is coming. Trasker, preparing Trasker. Ganesh is Trasker and going shed tracer. Clear. Trasker తోనే డైరెక్ట్ తీసుకొని గోయింగ్ క్లీన్ బోర్డ్. అండ్ యూ గన్స్ వచ్చారు ఫ్రెండ్స్, వాటర్ బాటిల్ బీటర్ బాటిల్ ఫ్రెండ్స్ ఇది ఏంటారు మనం చూసుకోవచ్చు. మళ్ళీ రోజు చూస్తూ ఉంటారు, బాటిల్ వేసేస్తారు. ఆ డీజే దశ బ్యాడ్ బ్యాడ్ లో అలా చిల్లిచ్చో మొత్తం బ్యాడ్ పెడతారు. కాదు, దేని గురించి చెప్తున్నావు నువ్వు అసలు? వాటర్ బాటిల్ స్పాన్సరింగ్. వాటర్ బాటిల్స్ వాటర్ బాటిల్స్ ఓకే. అరే అన్న అన్న మా నాయనమ్మ చచ్చిపోయింది అన్న, తర్వాత తీసుకోరా అన్న. తర్వాత అంటే రేపు రావాలా? అన్న రేపు రావాలా? రేపు అంటే రేపు కాదన్న, మా నాయనమ్మ నిన్ననే చచ్చిపోయింది అన్న. ఏమనుకోరు, సారీ సారీ అన్న అన్న. గణేష్ అన్న. మాకే పైసలు అంటే వచ్చిర్రు. ఏంటి మమ్మీ ఎవడు? అన్న గణేష్ అన్న. క్రిస్టియన్స్ ఓవర్ కావాలి. గణేష్ అన్న బాయ్. వినాయక చవితి ఎప్పుడు ఉంది? 27 ఉంది. 27. అప్పుడు రాను రాబే, ఇప్పుడు ఏంది? భయా అన్న గణేష్ చంద నాకు సృష్టి ఉందనా? సృష్టిందా? అయ్యానా చందా వాళ్ళ నా చందా గణేష్ చందా. ఏంది గణేష్ చందా అన్న? లేవురా భయ్. ఉంటే అన్న లేవురా బాబు, మాకే కష్టాలు ఉన్నాయి. మాకు కష్టాలు ఉన్నాయని గణేష్ పెడుతున్నాం అన్న. పెడుతుంది నిన్నే ఇన్నేడా గలీలా నీ గదిలో పెడుతుంది. నేను ఎందుకు ఇవ్వాలి రా? పెట్టుకోరు. నా గలీలా పెడుతున్నా. ఏడా ఇన్నే ఈడేడా ఇన్నే పక్కన పక్కన ఏ పక్కన ఇన్నే ఏం మజాకులు చేస్తురా? నర్రాబాయి నడు, నువ్వు పైసలు లేవు రాబాయి, ఏం లేవు. నాయన ఒక 116 116 116 ఏం లేవు రాబాయి. ఇగో ఇంటి కరెంట్ బిల్లు కట్టుకోవాలి, ఇల్లు బిల్లు కట్టుకోవాలి, పెళ్ళాం. ఇంకో 1000 రూపాయలు అన్ని కళ్ళకి తెలిసా కరెంట్ బిల్ కట్టుకో. నేను చెప్పేది నువ్వు ఫస్ట్ నా ప్రాబ్లమ్స్ వింటావా లేకపోతే వెళ్ళిపోతావు? చెంద అయితే రాయి రాస్తా. అయితే ఇగో ఇంటికి కరెంట్ బిల్లు కట్టుకో. 1200 ఇంకా మళ్ళీ కరెంట్ బిల్లు కట్టుకున్న తర్వాత 300 ఫ్రీ బిల్ కట్ చేస్తే 150 రూపాయలు. 150 రూపాయలు అనుకో. మళ్ళీ ఇంటి రెంట్ 1200 ఆఫర్. మళ్ళీ ఇంట్లో పిల్లలు ఉంటారు. పిల్లలకి డైలీ 3 ప్యాంపర్లు అనుకున్నా నెలకు 3000 అవుతాయి. 3000 అవుతాయి. అండ్ ఇంకోటి పిల్లలకి ఫీజు, స్కూల్ ఫీజు. అయితే ఇవన్నీ ఒక పని చేయరా పోయి నువ్వు దెంగి. సో మన గ్యాంగ్లో అసలు బిల్డప్ బాబాయ్లు ఎట్లుంటారు అనేది మనం చూపించబోతున్నాం. చలో ఇప్పుడు వినాయకుడు మనం పెడదాం అనుకుంటున్నాం కదా, ఎక్కడి నుంచి ఎక్కడ దాకా పెడదాం? అరే ఏం లేదు మామ, ఇగో ఇది ఉందా, ఇది ఒక కట్ట వస్తుంది 600 ఫీట్స్ ఒకటే కట్ట. ఏడుకెళ్ళి వస్తలే మనకి ఎర్రచందనం కట్టెతోనే డైరెక్ట్ గణేష్ తయారైతుంది. ఒక పని చేద్దాం, మనం నిమజ్జనం రోజు కూడా ట్యాంక్ బండ్ ఎందుకు ట్యాంక్ బండ్ ఇడికి తీసుకొచ్చాం అంతే అయిపోతుంది. బెస్ట్ ఓకే ఇది ఓకే సరిపోదు మా గణేష్. నేను ఏమంటున్నా అంటే వైజాగ్ బీచ్ తీసుకొచ్చి పెట్టేద్దాం. ట్రైన్ లో తీసుకొచ్చాం. అన్నదానం ఏం తెలుసా ఫ్రెండ్స్, మేము గణేష్ని అయితే మనం యూకే నుంచి తెస్తున్నాం. గణేష్ని యూకే నుంచి స్టార్ట్ చేస్తే యూకేలో పురాణ పుల్ల పెడుతున్నాం. మాడికెళ్ళి క్లాక్ టవర్ కాడ అన్నదానం, ఆడికెళ్ళి బేగంపేట ఫ్లైఓవర్ మీద, బ్రిడ్జ్ కింద, గాంధీ కాడ, ప్యారడైస్ కాడ అయితే పెద్ద గ్రౌండ్ ఉంది. ఆ గ్రౌండ్ లో మొత్తం అన్నదానం వచ్చిన ముందే తెప్పించి ఆ బీచ్ అనేది ఆ ట్రైన్ లో ఇన్పుట్ చేపించి. ఒక్క నిమిషం మాకు ఫోన్ వస్తుందా? హలో, 50-60 రోల్స్ రైస్ 50 జరిపి 150 రోల్స్ రైస్ 150 రోల్స్ రైస్. నేనేమంటున్నా, ఇప్పుడు కాలనీలో ఉండేటోళ్ళు ఎవరైతే వినాయకుడు పెడతారో వాళ్ళందరికీ లక్ష రూపాయలు చందరాశి. అందరం అయితే 100 కోట్లు వేసుకుంటున్నాం. అన్న వాళ్ళు
మన చెంపాపేట చింటూ ఇది అంబీర్పేట అభి అన్న అంబర్పేట అవి అభి అన్న వీళ్ళందరూ ఉన్నారంట కదా. వాళ్ళకి ఫోన్ చేసిన వాళ్ళిద్దరికి వాళ్ళు ఒకటే దగ్గర ఉన్నారంట. పోతున్నాం. బండి వీలి కొట్టిన ఇగో 300 స్పీడ్ కింద పడ్డా. ఇగో 300 స్పీడ్ కింద పడ్డా. అభియన్న హాయ్. హాయ్ బాయ్. చింటానా ఎంత రాస్తున్నావు బ్రో? 40,000 అయితే మన చింటాన అయితే 40,000 రాసిండు. కానీ మన జోన్లో 4 రూపాయలు గిట్లుండు. ఇంకో రైట్ ఖుషి అయిపోరి. పులిహోర తెచ్చిస్తారా ఆర్డర్ చేయాలా నేనేమన్నా? రైస్ బ్యాగ్ నా కాడ స్కూల్ బ్యాగ్ ఉంది కానీ రైస్ బ్యాగ్ లేదు. ఏం కావాలి మీకు? అరే మా లడ్డు పైసలు మాకు ఇచ్చే. లడ్డు పైసలు వచ్చే సంవత్సరం రా. అది కాదు పైసలు ఈ ఇయర్ లేవు, కొంచెం కష్టం ఉంది. నెక్స్ట్ ఇయర్ వచ్చి నెక్స్ట్ ఇయర్ లో అరే మా నాన్నమ్మ చనిపోయింది రా బయట. ఆ నాన్నమ్మ చనిపోయింది, అమ్మమ్మ చనిపోయింది అంటే అమ్మమ్మ నాయనమ్మ రారు గణేష్ షెడ్ లెక్క మీరు వస్తారు కాబట్టి మీరు రాయిరి. నాన్నమ్మ చనిపోయింది, అమ్మమ్మ చనిపోయింది అంటే అమ్మమ్మ నాయనమ్మ రారు గణేష్ షెడ్ లెక్క మీరు వస్తారు కాబట్టి మీరు రాయిరి. గైస్ ఇగో మీరు ఎప్పుడు వెళ్ళినా కానీ వినాయకుడి చందా కోసం పోయినా కానీ ఏం పోయినా కానీ మంద పోరి ఎగవాడకూరు. ఇక మామూలు ఎగబడ్డట్టు ఎగవాడకూరు. ఎవరొకరు డైరెక్ట్ కొట్టి గుంజుకొని చెంది గణేష్ చవితికి ఇట్లా ఉంటుంది. అన్ని పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు. లాస్ట్కి వచ్చి 116 216 చందాలు రాస్తాయి. అమ్మమ్మ చచ్చిపోయింది. కొంతమంది ఉంటారు పోగానే ఇక చిన్నపిల్లలు వచ్చిరని చెప్పి జర మంచిగా రాసి పంపించి కృషి చేస్తారు. అసంటో లీడ్ ఉంటారు. వినాయక చవితి మంచిగా సెలబ్రేట్ చేసుకోరు. ఏమంటారు? నా హ్యాపీ వినాయక చవితి అడ్వాన్స్. జై బోలో గణేష్ మహారాజ్ కి జై బోలో గణేష్ మహారాజ్ కి జై.